ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారా? మరొకసారి ఇటు రీతిగా ఈ వీడియోలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని వాక్యము జుంటెతైన దారుల కంటే చాలా గొప్పది, అమూల్యమైనది. అటువంటి వాక్యాన్ని మనము ప్రతి వారము కూడా ధ్యానించడం అది మన జీవితానికి ఎంతో ధన్యకరమైనదని మనం చెప్పవచ్చు. ఈ రోజున కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలుతో నింపండి. వారికి కావలసినటువంటి అవసరతలన్నీ కూడా తీర్చి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలు ఈ రోజున దేవుని మాటలు మరలా మనము ధ్యానం చేసుకుందాం. లూకాసు సువార్త 17వ అధ్యాయము లూకాసు సువార్త 17వ అధ్యాయము 6వ వచనము చదువుదాం. ప్రభువు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబలు చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడమని సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఇక్కడ విశ్వాసమును గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. విశ్వాసి, దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. మనము అబ్రహామును ఉదాహరణగా తీసుకున్నప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పరిగణించబడ్డాడు. ఆయన విశ్వాసము అచంచలమైనది. ఆయన విశ్వాసం గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఆయన ఎంత గొప్ప విశ్వాసి అంటే ఆ శరీరము కృషించిపోయిన, వయస్సు పైబడిన దేవుడు నాకు వాగ్దానం చేశాడు కనుక నాకు వాగ్దాన పుత్రుని ఇస్తాడు అనే ఒక విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు తప్ప దేవుని ఎప్పుడు కూడా నిందించలేదు. రెండవది యోబు యొక్క విశ్వాసం కూడా చాలా గొప్పది. యోబు కూడా తన శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి దూషించి మరణమని సలహా ఇచ్చినప్పటికి కానీ ఆ సలహాను తృణీకరించి, ఇదిగో నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సజీవుడు, ఆయన నాకు న్యాయం చేయకుండా మానడు అని దేవుని పట్ల అచంచలమైన విశ్వాసము ఆ యోబు కూడా కనపరిచాడు. అయితే దేవునితో ఉంటున్న మనము, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనము, విశ్వాసములో అనుదినము కూడా నూతనపరచబడుచున్నటువంటి మనము కూడా ఏం చేయాలంటే విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగిపోవాలి. ఇక్కడ అదే అంటున్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉండండి. ఎలా ఉండాలంటే మనము విశ్వాసము గలవారై ఉండాలి. చాలామంది సంఘంలోనే ఉంటారు, దేవుని సంఘానికి వస్తారు, సరిగానే వస్తారు, పాటలు పాడతారు, భక్తి చేస్తారు, ఆరాధన చేసుకుంటారు, దేవుని స్తుతిస్తారు, ప్రతిరోజు వాక్యం వింటారు, ప్రార్థన చేసుకుంటారు. కానీ వారి జీవితాల్లో విశ్వాసము అనేది లోపిస్తూ ఉంటుంది. దేవునితోనే ఉంటారు కానీ వారి జీవితాల్లో విశ్వాసము అనేది ఉండదు. చూడండి, మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనము. పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, హృదయకాఠిన్య నిమిత్తము వారిని గద్దించెను. యేసు వారితో ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు వారితోనే ఉన్నారు కానీ వారిని ఇంకా సాతాను వదిలిపెట్టలేదు. యేసు ప్రభు వారే ఉన్నారు వారితో, కానీ వారిలో ఇంకా అవిశ్వాసం ఉంది. సంఘంలో ఇంకా చాలామంది సంఘంలో దేవునితోనే ఉంటున్నాం అనుకుంటున్నారు కానీ సాతానుకు బానిసలుగా ఎంతోమంది ఉంటున్నారు ఈ రోజున. దేవుని సంఘంలోనే ఉంటున్నారు, దేవునితోనే ఉంటున్నారు కానీ సంఘంలో చాలామంది సాతానుకు బానిసలుగా మారిపోతున్నారు. అది చాలా ప్రమాదకరం, అది చాలా బాధాకరం. వీరు కూడా యేసుక్రీస్తుతోనే ఉన్నారు కానీ యేసుక్రీస్తు పక్కనే ఉంటున్నారు కానీ వీరితో పాటు సాతాను కూడా ఉంటుంది. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా పేతురుడు సాతాను పట్టుకున్నది. సాతాను పేతురుని పట్టుకున్నది. అప్పుడే యేసుక్రీస్తు ప్రభువు వారు గద్దిస్తాడు, ఇదిగో సాతానా నువ్వు నా వెనక్కి వెళ్ళిపో అని పేతుర్ని గద్దిస్తాడు. కాబట్టి దేవునితోనే మనం ఉన్నప్పటికీ కానీ కొంతమందిలో దయ్యం యొక్క లక్షణాలు, అయితే సాతాను కొంత ఆధిపత్యము లేకపోతే సాతాను చొరబడే అవకాశాలు లేకుండా పోలేదు.
కనుక ప్రతి క్రైస్తవుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని దేవుని మాటల ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 17 అధ్యాయం 17 వచనాన్ని ఒకసారి మనం చదువుదామా? మత్తయి సువార్త 17 అధ్యాయము 17 వచనము. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. కాబట్టి వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుతోనే ఉంటున్నారు. వారిలో దేవుని యొక్క కార్యాలు చేసే శక్తి అప్పటికే ఉన్నప్పటికీ కానీ వారు దేవుని కార్యాలు చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు అవిశ్వాసులుగా ఉన్నారు. ఇక్కడ సందర్భం ఏంటంటే దేవుని దేవుడు అవకాశం ఇచ్చాడు. అద్భుతాలు చేసే శక్తిని వారికి ఇచ్చాడు. చూడండి, అంతకు ముందే మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనంలో వారికి ఆ అధికారం ఇచ్చేశాడు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు. 10వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చెను. కానీ అది ఇంకా అమల్లోకి రాలేదు. ఎప్పుడైతే వీళ్ళలోకి పరిశుద్ధాత్మ వస్తుందో, ఆ మేడగది అనుభవంలోనికి వీళ్ళు వెళ్తారో, అప్పుడు దాన్ని అనుభవించడానికి వారికి అర్హత ఉంటది తప్ప అప్పటి వరకు కూడా వారికి ఆ అధికారం లేదు. కానీ వీళ్ళు ముందే దేవుడు మాకు అధికారం ఇచ్చాడు కదని వెళ్ళిపోయారు. వీరు అవిశ్వాసం ద్వారా వాళ్ళు అక్కడ ఫెయిల్ అయిపోతే, అక్కడ అంటాడు ఆయన వచ్చి, ఇదిగో నీ శిష్యులు ఏమీ చేయలేకపోయారు. ఇదిగో ఇక్కడ అంటాడు 16వ వచనము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 16వ వచనము. 14 నుంచి చదువుదాం. వారు జనసమూహమునకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, ప్రభువా, నా కుమారుని కనుకరింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలయనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల వద్దకు వారిని తీసుకొచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయినని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అని శిష్యులని యేసుక్రీస్తు ప్రభువారు తిట్టారు. కాబట్టి విశ్వాసము, యేసుక్రీస్తు ప్రభువారితోనే ఉంటున్నాం కానీ, యేసుక్రీస్తు ప్రభువారితోనే మనం జీవిస్తున్నాం కానీ మనలో విశ్వాసం ఉంటుందా? దేవుని సంఘానికే విశ్వాసిగా మనం పిలువబడుతున్నాం. దేవుని సంఘానికి వస్తున్నాం. క్రైస్తవ విశ్వాసిగా మనం పిలువబడుతున్నాం. మనలో విశ్వాసం ఉంటుందా? ఏదో ఏమిటంటారు, నామకహ క్రైస్తవులుగా, మనం నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నామా? విశ్వాసము కలిగిన క్రైస్తవుల్లో ఉంటున్నామా? మన విశ్వాసము ఎలా ఉంది? మనం చూసినట్లయితే అబ్రహాము విశ్వాసము, లేకపోతే దావీదు విశ్వాసము ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. దావీదు విశ్వాసము, అబ్రహాము విశ్వాసము గురించి మనం ఆలోచించాం. దావీదు విశ్వాసం చూడండి, గొలియాతును చంపగలనటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకంటే అచంచలమైనటువంటి విశ్వాసము. దేవుని పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము. దేవుడు నాకు విజయం ఇవ్వగలడు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నాకు విజయం ఇవ్వగలడని అచంచలమైనటువంటి విశ్వాసం కారణం చేత ఆ దావీదు జయించగలిగాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నేను గొప్ప విశ్వాసిని, నేను పెద్ద ప్రార్థనాపరురాలని మనం చెప్పుకోవడం కాదు. మన విశ్వాసము ద్వారా మనం ఏమైనా సాధించగలుగుతున్నామా? దేవునితోనే ఉన్నారు, దేవుని విశ్వాసులుగానే ఉన్నారు, కానీ వారు ఏమీ చేయలేకపోయారు శిష్యులు. ఈ రోజున నీవేమి చేయగలుగుతున్నావు? దేవునితోనే ఉంటున్నావు, దేవుని కార్యాలు ఏమైనా చేయగలుగుతున్నావా? దేవుని కార్యాలు నీ జీవితంలో ఏమైనా అనుభవించగలుగుతున్నావా? కనుక ఈ రోజున ఒక్కసారి మన మనస్సాక్షిని అడిగి పరీక్షించుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో విశ్వాసము మాలో ఉన్నదని మేము అనుకుంటూ భ్రమపడుచు, ఇదిగో సాతాను మా కన్నులకు గుడ్డితలం కలుగు చేస్తున్న కారణం చేత మేము గొప్ప విశ్వాసులు అని అనుకుంటున్నామేమో. ఒకవేళ మా విశ్వాసము ప్రభువా, ఒకవేళ అబ్రహాము విశ్వాసం వంటి విశ్వాసము కాకపోయినా, ఒకవేళ దావీదు వంటి విశ్వాసము కాకపోయినా, యోబు వంటి విశ్వాసం మాది కాకపోయినా ప్రభువా, మాలో ఇంకనూ ప్రభువా నీ పట్ల విశ్వాసం కలిగి బ్రతికే కృపను మాకు అనుగ్రహించండి. మాలో విశ్వాసమును పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. మేము నీతోనే ఉంటున్నాము, విశ్వాసులమని చెప్పుకుంటున్నాము కానీ ప్రభువా, నిన్ను విశ్వసించలేకపోతున్నాము. మనుషులను విశ్వసిస్తున్నాం, మనుషులు నమ్ముతున్నాం, తీరా వారి చేతిలో మేము మోసపోతున్నాం. కాబట్టి ప్రభువా, ఇదిగో మా విశ్వాసాన్ని బలపరచండి, ఇదిగో మమ్మల్ని బలపరచండి. విశ్వాసంలో ఇంకనూ అంచెలంచెలుగా మేము అభివృద్ధి చెందడానికి తగిన కృపను అనుగ్రహించి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాట్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి.
మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.